సరే, నువ్వు చెప్పేది నాకు అర్థమైంది. మొత్తం ఒకేసారి కాకుండా ఒక్కొక్కటిగా చెప్పు. ఫస్ట్ ఏంటి? ఇల్లు. ఇంకో వారం రోజుల టైం ఉంది. సరే, దొరుకుతుంది. నెక్స్ట్? మా మామీ ఉద్యోగం మానేసింది. ఎందుకు? ఎందుకంటే ఏంటి మాయా, నేను చేస్తున్నాను కదా, ఆమె రిటైర్మెంట్ తీసుకుంది. నవ్వుతున్నావు కదా మాయా? సారీ, యాక్చువల్లీ పర్లేదులే, నవ్వు. మొన్నే ఉద్యోగం వచ్చింది, శుభ్రంగా ఎంజాయ్ చేద్దాం అనుకున్నాను. చూడు మా మామీ ఎలాంటి ట్విస్ట్ ఇచ్చిందో. ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. సరే విను. లేదు, ఎలాగో పీజీలో నా ఒక్కదానికి బోర్ కొడుతుంది. నేను కూడా బయట షిఫ్ట్ అవుదాం అనుకుంటున్నాను. సో ఎలాగో మనం కలిసి ఒకే దగ్గర షిఫ్ట్ అవ్వచ్చు కదా. అర్థం కాలేదా? అర్థం కాలేదు, కానీ వినడానికి బాగుంది. ఏం లేదు ఆనంద్, ఎలాగో నేను ఇన్ని రోజులు పీజీలో ఉన్నాను కదా, నాకు కాస్త బయట ఉండాలని ఉంది. అదేదో నువ్వు ఖాళీ చేస్తా అంటున్నావు. కలిసి ఒకే దగ్గర షిఫ్ట్ అయిపోదాం.